రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న పండ్ల తోటల్లో మామిడి కూడా ఒకటి. అయితే తోట వేయాలంటే సరైన రకం ఎంపిక, సరైన సమయం, మొక్కలు నాటే విధానం చాలా కీలకం. మొదట్లో తీసుకునే జాగ్రత్తలే భవిష్యత్తులో దిగుబడిని నిర్ణయిస్తాయి. మరి కొత్తగా మామిడి తోటలు వేయాలనుకునే రైతులు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పది కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% అధికంగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం జూన్ నుంచి మామిడి మొక్కలు నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకోవడమే కాకుండా అంటు మొక్కల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో మామిడి నాటితే ఎకరానికి 40 మొక్కలు మించిరావు. వీటి నుంచి ఆశించిన దిగుబడి పొందాలంటే 10 సంవత్సరాల సమయం పడుతుంది. అదే అత్యధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటుకోవాలి. ఈ విధానంలో నాటుకున్న మొక్కలకు ఏటా కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. అసలు మామిడి మొక్కలు నాటుకునే సమయం, యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హరికాంత్ పోరిక. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే అధికంగా పండించే పండ్ల తోటల్లో అధికంగా ఉన్న విస్తీర్ణంలో మామిడి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో చూసినట్టయితే 3.5 లక్షల ఎకరాలు మరియు మనకి 14 లక్షల మెట్రిక్ టన్లు మరియు 4.5 నుండి 5 మెట్రిక్ టన్లు ఒక ఎకరానికి మనము ఉత్పాదక అనేది మన తెలంగాణ నుండి రాబోతుంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి మరియు కరీంనగర్ మరియు ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా మనము మామిడి విస్తీర్ణం అనేది అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే 9 లక్షల ఎకరాలలో మనకి మామిడి విస్తీర్ణం అనేది 14 లక్షల మెట్రిక్ టన్లు మనకి ఉత్పాదక మనం అధికంగా చూస్తూ ఉంటాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని నేలలు కూడా సానుకూలంగా మనం మామిడిని పెంచుకోవచ్చు. ఎక్కువగా మనము ఎర్రటి నేలలు చాలా ముఖ్యంగా దీన్ని ఎంపిక చేసుకోవడంలో దోహదపడతాయి. నల్లటి రేగడి భూములు చూసినట్టయితే మనకి నీటి నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి నేలల్లో మనము రేజ్డ్ బెడ్ రూపంలో మనం ఈ మొక్కల్ని నాటుకోవచ్చు. ఈ మొక్కలు ఎంపిక విధానం చూసినట్టయితే మనము వేరు అంటుకట్టిన మొక్కలను మనము ఎంచుకోవాలి. సో మొక్కలు రకాలు మనము ఈ 2 తెలుగు రాష్ట్రాలు చూసినట్టయితే ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న రకంలో మొదటి స్థానంలో మనకి బంగనపల్లి రకం ఎక్కువగా ఉంది. సో బంగనపల్లి తర్వాతి స్థానం చూసినట్టయితే మనకి దశేరి మరియు కేసర్, హిమాయత్ మరియు రసాలు, అదేవిధంగా మనకి పచ్చడి రకాలు ఎక్కువగా మనము ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వేస్తూ ఉంటాం. సో ఇటువంటి అంటుకట్టిన మొక్కలు 1-1.5 సంవత్సరం వయసున్న అంటుకట్టిన మొక్కల్ని మనం ఎంచుకోవాలి. సో మొక్కలు వేసే విధానంగా చూసినట్టయితే ముందుగా మనము పిట్స్ అంటే గుంతలు తీసుకొని ఆ గుంతల్ని దాదాపు ఒక వారం 10 రోజులు ఎండకి ఆరేటట్టుగా చూసుకోవాలి. సో ఈ ఆరిన తర్వాత మనము మిశ్రమం ఏదైతే మనకి ఎరువుల మిశ్రమం మరియు బాగా మాగపెట్టిన పశువుల ఎరువుని మరియు ఎస్ఎస్పి మరియు గుళికలు మనకి ఫాలిడాల్ పౌడర్ కానీ వీటన్నిటి కూడా మనము ఏదైతే గుంట నుండి మట్టి తీసామో ఆ మట్టిలో అన్ని మిశ్రమాన్ని కలుపుకొని చెట్టు మళ్ళీ నాటే ముందుగా ఈ గుంతని సగం వరకు నింపుకున్న తర్వాత మొక్కను చాలా జాగ్రత్తగా మనము వేరు మూలాన్ని మనము ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ మొక్కని మనము గుంతలో వేసుకోవాలి. అంటు కట్టిన చోట మాత్రం అది భూమికి పైన ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో ఈ మొక్క నాటిన తర్వాత ప్రతి మొక్క కూడా మనము స్టేకింగ్ అనే పద్ధతిని, అంటే మనకి దానికి మొక్క నిటారుగా పెరగడానికి కోసం అనేది మనం వెదురు కర్ర ఒకటి అమర్చుకొని మనం గమనించుకోవాలి. మొక్క వేసిన తర్వాత ఖచ్చితంగా నీరు అనేది అందించుకోవాలి. సో డ్రిప్ పద్ధతి ద్వారా అయితే మనము ముందుగానే మనము డ్రిప్ని అమర్చుకున్న తర్వాత గుంతలు తీసి మొక్కని నాటుకుంటాం. సో అదే డ్రిప్ అయితే మనము ఈ వేసవి సమయంలో వేసుకున్నట్టయితే దాదాపు 2 గంటల సమయం తెల్లవారుజామున మరియు 2 గంటల సమయం మనకి సాయంత్రం మనము నీరు అనేది కండించుకోవాలి. దాని తర్వాత ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మొక్కని.
సో ఏదైతే మామిడి మొక్కలు చూసినట్టయితే మనకి గొడుగు ఆకారంలో వచ్చేటట్టుగా మనము కత్తిరింపులు అనేది చేసుకోవాలి. సో దీనిని ట్రైనింగ్ అనేది మనము అంటూ ఉంటాం. సో ఇందులో ముందుగా చూసినట్టయితే మనము మొక్క ఒక 6 నుండి 7 ఫీట్ల పైకి వచ్చిన తర్వాత ఒక 4 నుండి 5 స్టెప్పుల తర్వాత మనము మొక్క తలని మనం కట్ చేసినట్టయితే కింద పిలకల నుండి ఒక 4 నుండి 5 పిలకలు వస్తాయి. సో ఆ పిలకలు కూడా ఒక 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవుగా ఎదిగిన తర్వాత మనం మరొకసారి దాని తలల్ని కట్ చేసినట్టయితే మరొక 4-5 పిలకలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ ట్రైనింగ్ పద్ధతిని పాటించి ఈ మొక్కని మనం పెంచుకున్నట్టయితే దాదాపు ఒక సంవత్సరం లోపు మనకి ఒక 6 నుండి 7 ఫీట్లు పైకి ఎదిగి మొక్క మంచి గొడుగు ఆకారంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా హై డెన్సిటీ పద్ధతిలో మొక్కల్ని ఎక్కువగా వేసుకోవడం జరుగుతుంది. సో ఈ హై డెన్సిటీ పద్ధతిలో చూసినట్టయితే 5x5 మీటర్ వెడల్పు మరియు ఎడంలో మనం వేసుకోవడం జరుగుతుంది. సో దాదాపు మనకి ఎకరానికి 160 మొక్కలు అనేది మనకి వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ మొక్కల్ని ఒక 5 నుండి 6 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే దిగుబడి దాదాపు మనకి 4 నుండి 5 టన్నులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో మొదటి పంట మనకి 3వ సంవత్సరం నుంచి తీసుకోవచ్చు అనేసి మనము రైతులకి విన్నవించుకుంటున్నాం. సో 3వ సంవత్సరంలో చూసినట్టయితే టన్ను నుండి 2 టన్నులు మనము తీసుకోవడానికి అవకాశం ఉంది. సరైన రకం ఎంపిక నుంచి మొక్కల సంరక్షణ వరకు ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకుంటే మామిడి తోటలు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారతాయి.